హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా రూమ్ మేకోవర్ అయితే చూపిస్తాను. అంటే నేను ఎలా సర్దుకుంటాను అన్నది చూపిస్తాను. ఈ రూమ్ అయితే నేను ఇంతవరకు వీడియోస్‌లో మీకు ఇంతవరకు ఎప్పుడూ చూయించలేదు. ఎందుకంటే మేము ఇంతవరకి అంటే టీవీ రూము, అలాగే బయట వంటగది ఇవి తప్ప ఈ రూమ్ అయితే నేనెప్పుడూ చూయించలేదు వీడియోస్‌లో అయితే. ఎందుకంటే ఈ రూమ్‌లో నేను వీడియోస్ తీసుకునే టైంలో ఎవరో ఒకళ్ళు అంటే ఉంటూనే ఉంటాము. రూమ్‌లో పడుకొని ఉంటాం కదా! ఇంకా అప్పుడు ఆ టైంలో ఇంకా వీడియోస్ కూడా నేను ఎక్కువ ఈ రూమ్‌లో దాకా అసలు షూట్ చేయను. ఇంకా ఈ రూమ్‌లో అంటే మేము బట్టలు అలాగే మేము దీన్నైతే బెడ్‌రూమ్ లాగా యూజ్ చేసుకుంటాము. మాది పూరిల్లు అయినా సరే మాకు వేటికి వాటికే రూమ్స్ లాగా ఉంటాయి. చూడడానికి కూడా చాలా బావుంటుంది మా ఇల్లు అనేది. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పినట్టున్నాను. మన ఛానల్ 2,000 ఫ్యామిలీ మెంబర్స్ అయిన తర్వాత మా హోమ్ టూర్ అయితే చూపిస్తాను అని అయితే చెప్పాను కదా! అది త్వరలోనే వీడియో చూపిస్తాను. ఎందుకంటే కొంచెం టైం పట్టిద్ది. ఎందుకంటే కొంచెం అంటే మాది ఇల్లు కుట్టించే ప్రాసెస్ ఉంది అని చెప్పాను కదా! ఇంకా అదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత చూపిద్దాము అనుకుంటున్నాను. లేట్ అయినా కూడా తప్పనిసరిగా హోమ్ టూర్ అయితే చేస్తాను. ఏమీ అనుకోకండి, చెప్పాను కదా మీకు హోమ్ టూర్ చేస్తానని అయితే. ఇంకా ఈ రూమ్ అయితే మేము బెడ్‌రూమ్ లాగా యూజ్ చేస్తామని అయితే చెప్పాను కదా! ఈ రూమ్‌లో మేము బట్టలు, అలాగే మేము ఏమైనా వాడని వస్తువులు అంటే కొన్ని పిల్లలు ఏం పట్టుకోకుండా ఉండడానికి కొంచెం అంటే ఇంకా మిగతా రూమ్స్ వేటిలో కూడా పెట్టాలి ఇలాంటి వస్తువులైతే ఎక్కడ కూడా పెట్టము. ఇంకా అలాంటివి ఈ రూమ్‌లో అయితే పెడుతూ ఉంటాము. బొమ్మలు కానివ్వండి, ఇంకేమైనా చిన్న పిల్లలవి వాడుకునేవి, పౌడరు అలాంటివన్నీ కూడా ఇంక ఈ రూమ్‌లోనే బ్యాంగిల్స్ అన్నీ పెట్టుకుంటాము. ఈ రూమ్‌లో అయితే ముందు డోర్ తీయగానే అయితే రైట్ సైడ్ అయితే 2 బీరువాలైతే ఉంటాయి. ఒకటేమో నాది, ఒకటేమో అత్తయ్య వాళ్ళది. ఎందుకంటే ఒకటేమో అసలు మా పెళ్ళైన దగ్గర నుండి ఒకటే ఉండింది. అది ఇంకా బట్టలు మావి ఎక్కువైపోతున్నాయి సర్దుకోవడానికి. పిల్లలవి, నావి అందరివి ఉంటున్నాయి కదా! అంతా ఈ అల్మారా అంటే ఇటు లెఫ్ట్ సైడ్ అల్మారా చూపిస్తున్నాను కదా! ఇప్పుడు నేనైతే ఆ అల్మారా అయితే ఫుల్లుగా నిండిపోతుంది అనైతే ఇంకా ఫుల్లుగా ఉంటున్నాయి బట్టలు మొత్తము అనైతే ఒక బీరువా అయితే తీసుకున్నాము. అయినా కూడా ఇక్కడ బట్టలు బయట అంటే వాడుకునేవి బయటే పెడుతున్నాను. ఇంకా ఇవన్నీ కూడా సర్దితే చాలా ఖాళీయే వస్తుంది. కానీ ఈ పిల్లలతో కుదరక ఎక్కడివక్కడే పెడుతూ ఉన్నాం కదా! చాలా బట్టలు బీరువాలో కూడా ఉంటాయి. ఇంక అయినా కూడా బయట కూడా కొన్ని పెట్టాల్సినవి ఉంటే ఇంకా అవి బయటే పెట్టుకుంటున్నాము. ఇంకా అత్తయ్య వాళ్ళదైతే ఇంకా వాళ్ళ పెళ్లి అయిన తర్వాత కొనుక్కున్న బీరువా అయితే ఒకటి ఎప్పటినుండో ఉంటున్నది. ఈ మధ్య కాలంలో అంటే ఒక 2, 3 మంత్స్ కిందయితే నేను కొత్త బీరువా అయితే తీసుకున్నాను. నా శారీస్, డ్రెసెస్ పెట్టుకుంటాకుంటుంది. అలాగే పిల్లల బట్టలు కూడా పెట్టుకుంటానికి ఉండట్లేదు ప్లేస్ అన్నదనైతే ఇంకా ఆ బీరువా అయితే తీసుకున్నాము. ఇంకా ఈ బెడ్‌రూమ్‌లోనే అయితే ఇక్కడ ఒక మంచము, అలాగే అటు సైడు అంటే రైట్ సైడ్ 2 బీరువాలు అయితే ఉంటాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ఒక అల్మారా అయితే ఉంటుంది పెద్దగా. ఇంకా అక్కడైతే మేము యూజ్ చేసుకునే వస్తువులు అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడైతే నేను ముందులో చూయించాను కదా! మీకు ఫోటో అన్నది అది అత్తయ్య, మామయ్య ఫోటోస్ అనమాట అవి. ఇంకా అలా చిన్నగా క్రాఫ్ట్ లాగా చేసి ఉంటది. అది ఎప్పటినుండో ఉంటుంది. మా పెళ్ళైన దగ్గర నుండి అది ఇంట్లో ఉంటూనే ఉంటుంది. దానిపైన అంతా క్రాఫ్ట్ అవంతా కూడా పోయింది. కానీ ఉంచుతున్నాము. అది ఫోటో బావుంటదనైతే. ఇంక ఇక్కడ ముంతలైతే చూసారా మాకు 2 ముంతలైతే ఉన్నాయి. ఎప్పుడు దాంట్లో కాయిన్స్ ఏమైనా అంటే చిల్లర మిగులుతూ ఉంటాయి కదా! ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అలాంటి టైంలో అయితే ఇలా చిల్లరైతే తెచ్చుకొని మేము ఇంట్లో అయితే పెట్టుకుంటూ ఉంటాము. ఇంకా ఆ చిల్లరనైతే నేను ఆ ముంతల్లో వేస్తూ ఉంటాను. ఈ రూమ్ అయితే ఎంత సర్దినా కూడా ఒక 1 మంత్‌కి మళ్ళీ ఇలాగే అయిపోతుందనిపిస్తది నా ఫీలింగ్ అయితే. ఎందుకంటే పిల్లలుంటారు కదా! తీస్తూ ఉంటారు. అలాగే నేను కూడా ఎందుకో గానీ ఈ పిల్లల వల్ల అసలు మైండ్ పని చేయట్లేదు. ఎక్కడ తీసినవి అక్కడ పెడదాము అని అనుకుంటూనే ఉంటాను కానీ ఎప్పటికప్పుడు అలాగే అయిపోతూ ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ అందరూ చూసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఏంటి ఇల్లంతా ఇలా ఉంటది ఎప్పుడు అనుకుంటూ ఉంటారు కదా! కానీ ఎప్పటికప్పుడు సర్దుకుంటూనే ఉంటాను. కానీ అసలు ఎప్పుడు ఇలాగే ఉంటుందేమో అనిపిస్తది. కానీ చాలా నీట్‌గా పెట్టుకుంటానికి చాలా ట్రై చేస్తాను. ఎందుకంటే ఇదిగో చూడండి ఇప్పుడైతే ఇలా ఉంది కదా! ఇంక నెక్స్ట్ సర్దేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. అంటే నేను అంతకుముందు సర్ది కూడా ఒక 1 మంత్ అవుతుందేమో అంతే. ఒక 1 మంత్‌కి ఒకసారి ఖచ్చితంగా అలా నీట్‌గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడూ కూడా. ఇంకా ఇవైతే వాటర్ బాటిల్స్ అత్తయ్య వాళ్ళు రామేశ్వరం వెళ్లారు కదా! ఇంక అక్కడ వాటర్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ బాక్సెస్ వచ్చేసి కొన్నేమో అవి అంటే వాడని వస్తువులు ఏమైనా ఉంటే దానిలో ప్యాక్ చేస్తూ ఉంటాము. ఒక దాంట్లోనేమో నా బ్యాంగిల్స్ ఉంటే అవైతే పెట్టుకున్నాను. ఆ పింక్ కలర్ డబ్బా ఉంది కదా! దాంట్లో అయితే సారీ బ్యాంగిల్స్ అవి నావి వాడుకునేవైతే పెట్టుకున్నాను. ఇంకొకటైతే ఈ చెప్పుల బాక్స్ అనమాట. ఇది మా వారివి చెప్పులు తీసుకొచ్చుకున్నప్పుడు వీటిని మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఇంతేనేమో దేన్ని కూడా యూజ్ అంటే వేస్ట్‌గా అయితే పాడేయం కదా! యూజ్ చేస్తూనే ఉంటాము. అలానే నేను ఈ చెప్పులు పెట్టెను కూడా
పాడు చేయకుండా అయితే ఇలా పిల్లల మందులైతే ఎక్కడ పడితే అక్కడ అంటే అల్మారా మొత్తం పెట్టేస్తున్నాను. అవి ఎప్పుడైనా మూతలు కూడా లీక్ అయిపోతే కింద పడిపోవడం, లేదంటే చీమలు పట్టడం అలా అవుతున్నాయనైతే ఇలా ఒక బాక్స్‌లో అయితే పెట్టుకున్నాను. ఇలా చూసారు కదా! చెప్పుల బాక్స్‌లో అయితే పెట్టేసి చక్కగా స్టోర్ చేసుకున్నాను. ఇంకా అలా పెట్టుకుంటే గనక నాకైతే ఇంకా ఫ్రెష్‌గా అంటే అవి మనకి కావాల్సిన టైంలో మాత్రమే తీసుకుంటాను. ఇంక మిగతా టైంలో పైనే అట్టి పెట్టుకుంటాను. ఇంకా మందులతో అయితే అంతగా యూజ్ అంటే మనకి అవసరమైతే అంతగా ఉండదు. నేను ఎప్పుడైనా పిల్లలకి కడుపుల నొప్పి, జ్వరము అలా వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. మనం తీసేది రోజుకి ఒకసారి, 2 సార్లు కదా! ఇంకా అలాంటి టైంలో ఎందుకు ఇలా మొత్తము కూడా అని చెప్పి అలా చెప్పుల బాక్స్‌లో అయితే సర్దేశాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేస్తే ఇంకా ఈ బొమ్మ అయితే నాకు మా వారు అంటే మా పెద్ద బాబు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడైతే తీసుకొచ్చారు. సంబరాలు అంటారు కదా! తిరునాళ్ళ అలాంటి టైంలో అయితే తీసుకొచ్చారు. మీ అందరికీ తెలిసే ఉండుంటుంది. ఎందుకంటే మనకి ఇటు కృష్ణా డిస్ట్రిక్ట్ సైడ్ నాంచారమ్మ తల్లి సంబరం అయితే బాగా ఫేమస్ కదా! ఆ టైంలో అయితే ఇది మాకు 250యో, 150కో తీసుకొచ్చారు. నాకు కూడా ప్రైస్ అయితే అంతగా గుర్తులేదు. నాకైతే ఈ బొమ్మ అయితే చాలా నచ్చింది. నేను అప్పట్లో పాప పుడుతుందేమో అనైతే చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. లేదా బాబు పుట్టినా నెక్స్ట్ పాప పుడుతుందేమో, ఇలా ఉంటారేమో క్యూట్‌గా అంటే అప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నాం కదా! అలా ఫీల్ అయ్యేదాన్ని నేనైతే. ఇంకా ఇక్కడ పక్కనైతే చూసారు కదా! కొన్ని అంటే మనం యూజ్ చేసేవే అన్నీ కూడా కొన్ని ఏమైనా మందులు కానివ్వండి, ఏమైనా అంటే వాడని వస్తువులే ఇంకా అప్పుడు అంటే ఒక్కసారి అంటే ఎప్పుడన్నా ఒకసారి యూజ్ అయ్యేవి ఇవన్నీ కూడా. ఇంకా అలా పెట్టేస్తూ ఉన్నాను. పెన్స్ అవన్నీ కూడా పిల్లలు ఆడుకునే బొమ్మలు అంటే చిన్నగా మనకి స్క్వేర్ షేప్‌లో ఉంటాయి. అదేదో గేమ్‌వి అవి కూడా ఇంకొక దానిలో వేసేద్దామనైతే ఇలా పైనైతే వేసేసుకున్నాను. ఒక టైంలో అంటే మీషోలో గాజు గ్లాసులైతే బుక్ చేశాను. అవి ఇంకా ఒకటో, రెండో తీసాము. ఆ టైంలో యూజ్ చేశాము. ఇంకా ఒక గ్లాస్ అయితే ఇలా అల్మారాలో ఎప్పుడు పెడుతూనే ఉంటున్నాను. ఇంకా దానిలో అలా ఖాళీగా ఎందుకనైతే ఇంకా ఇలా యూజ్ చేసుకునేవి చిన్నవై అంటే చిన్న వస్తువులు అలా అల్మారాలో ఎలా పడితే అలా పెట్టకుండా ఇంకా దానిలో అయితే పెట్టాను. అంటే ట్యూబులు కానీ ఏమన్నా అంటే ఏమైనా మనకి చిన్న దెబ్బలు తగిలినప్పుడు రాసుకోవడానికి అవన్నీ కూడా ఇంకా అప్పుడప్పుడు పెట్టేసి అలా వదిలేస్తూ ఉంటున్నాము. ఇంకా అవన్నీ కూడా ఇక్కడే స్టోర్ చేసుకుందాము అనైతే ఇంకా ఆ గ్లాస్‌లో అయితే పెట్టుకున్నాను. ఇంకా అక్కడైతే కొన్ని అంటే రామేశ్వరంలో కొన్ని దేవుడి ఫొటోస్ కూడా తీసుకొచ్చారు. అవి ఎప్పుడైనా ఫ్రైడే రోజు కానీ అలా సెట్ చేసుకున్నాము దేవుడి గుడి దగ్గర అనైతే ఇంకా అవి కూడా అక్కడే పైనే పెట్టేశాను. అక్కడైతే ఎవరము కదపమనైతే ఇంకా ఒక 2 ర్యాక్స్ అయితే సర్దేశాను. అంటే పైన కూడా ఒక ర్యాక్ కాకపోయినా కూడా పైన కూడా ఒక ర్యాక్ లాగా మేము అన్నీ సర్దుతూ ఉంటాము. అవన్నీ కూడా పిల్లలకి అందకుండా ఉండాలని అయితే పైన పెడుతూ ఉంటాను. నెక్స్ట్ ఈ కింద ర్యాక్ కూడా సర్దాను కదా! ఇంకా ఇప్పుడైతే బట్టల ర్యాక్ ఇంకా ఇవన్నీ కూడా నీట్‌గా సర్దేసేయాలి. ఇందులో యూజ్ చేసేవి తక్కువ. అప్పుడప్పుడు యూజ్ చేసేవి ఎక్కువ. అంటే డైలీ యూజ్ చేసేవి చాలా తక్కువుంటాయి. ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేవేమో ఎక్కువుంటాయి. అవి పడేయాలన్నా ప్రాణం అవ్వదు ఎందుకో కానివ్వండి. ఇవి చూడండి మా వారు ప్యాంట్లయితే అసలు వేసుకోరు. కానీ అలాగే ఉంచాలి అవి. ఎప్పుడో ఒకసారి అడుగుతారు. ఇంకా అవి పడేయాలని అనిపించదు. అలాగని అవి అలాగే ఉంచాలని అనిపించదు. ఎన్ని బట్టలున్నా కూడా అంటే కొత్త బట్టలు మళ్ళీ తీసుకుంటూనే ఉంటాం కదా! అది ఎందుకో గానీ మనకి ఈ మధ్య కాలంలో బట్టలైతే అసలు ఇల్లు మొత్తం ఎక్కడ చూసినా సరే అంటే మనకి ప్లేస్ లేకపోయినా సరే బట్టలు మాత్రం ఎక్కువ ఉంటున్నాయి కదా! అసలు చూడండి మా ఇంట్లో చూడండి ఎన్ని బట్టలున్నాయి. ఇంకా బీరువాల్లో అంటే 2 బీరువాలు నిండా ఉన్నాయి ఇంకా బట్టలు ఎక్స్‌ట్రా. ఇంకా నా డ్రెసెస్ కొన్ని ఇవైతే కొంచెం సైజ్ చేయించుకోవాలి. ఇంకా అలా పెట్టేసుకున్నాను బయటే ఉంటే గుర్తుంటది అనైతే. ఇంకా ఇవి నేనే స్టిచ్చింగ్ చేసుకుందాము అనుకుంటున్నాను. నా దగ్గర మిషన్ లేదనైతే ఇంకా వేరే చోట చేయించుకుందాము అని అట్లా పక్కకు పెట్టుకున్నాను. ఇంకా అవి అలాగే ఉంటున్నాయి. ఇంకా వాటిని కూడా ఒకరోజు తీసి స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఇంకా అవి కూడా ఇప్పుడు ఎందుకులే అని అయితే సైడ్‌కి పెట్టేసాను. మళ్ళీ ఎక్కడైనా పెట్టాననుకోండి ఇంకా అవి అలాగే ఉండిపోతాయి. అందుకే సర్దేటప్పుడే ఒక సైడ్‌కి పెట్టేస్తే అవే ఉంటాయిలే అని అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ మా వారి ప్యాంట్లు అన్నీ ఒక లైన్‌గా పెడదామనైతే ఇంక అట్లా పెడుతున్నాను. ఆయన ఆఫీస్‌కెళ్ళే టైంకి మళ్ళీ బట్టలేమైనా కనిపించకపోతే తిడుతూనే ఉంటారు. నా బట్టలెక్కడ పెట్టావు? వెతికివ్వు అంటారు. నాకా ఈ పిల్లలతో అసలు మైండే పని చేయట్లేదు ఈ మధ్య ఎందుకో కానివ్వండి. ఒక చోట పెట్టిన వస్తువు మళ్ళీ కనిపించాలంటే నాకు చాలా టైమే తీసుకుంటుంది. ఎందుకంటే నాకు గుర్తుండట్లేదు. అలా అని ఎక్కడ పెట్టానో మళ్ళీ దాన్ని చూసేంత వరకు గుర్తు రావడం లేదు. ఈ మధ్య ఎందుకో తెలియట్లేదు. ఇంకిక్కడ ఒక సైడ్‌కైతే ఫ్యాంట్లు పెట్టాను కదా! ఒక సైడ్‌కైతే ఇంకా షర్ట్స్ అయితే పెట్టాను. అటు సైడేమో ఇంకా అవి వాడనివి ఎక్కువ శాతం అయితే వాడము. ఇంకా అలా అయితే సర్దేస్తూ ఉన్నాను. ఇంకా బట్టలు ఆల్రెడీ మడత పెట్టినవే కదా! ఇంకా అవన్నీ కూడా మడత పెట్టేసుకొని పెడుతున్నాను. ఇది నా మినీ రూమ్ అయితే మేకోవర్ అని అయితే చెప్తున్నాను. ఎందుకంటే చాలా చిన్న రూమే ఇది మాకు. ఇంకా దీన్ని ఇలాగే మేము యూజ్ చేస్తూ ఉంటాము. ఇది వీడియోస్‌లో కూడా నేను ఇంతవరకు ఎప్పుడు చూయించలేదు కదా! మీకు చూయిద్దాము అని అయితే తెచ్చుకున్నాను.
ఇంకా అంటే వీడియో కూడా షూట్ చేద్దాము, ఎటు తిరిగి సర్దుతున్నాను కదా అని అయితే ఇలా ఒక చిన్న వీడియో లాగా అయితే షూట్ చేశాను. మా వారి బట్టలు అలాగే పిల్లల బట్టలు అయితే ఒక ర్యాక్‌లో పెడతాను కదా, ఒక అల్మారాలో. ఇంకా నా బట్టలైతే కింద అల్మారాలో. చూడండి అసలు ఎలా ఉన్నాయో. అంటే అంతకు ముందే మా పిల్ల అంటే మా చిన్నోడు మొత్తము కూడా కిందకి లాగేసి మొత్తం అన్నీ నా బట్టలు మొత్తము చేత్తో పట్టుకొని కిందకి లాగేశాడు. ఇంక అవన్నీ కూడా అలా పైన పెట్టాను. ఇంకా దాన్ని చూసిన తర్వాత ఇంక నాకు ఇదంతా సర్దాలి అనిపించింది. ఇంక అందుకే ఇంకా అవేమీ కూడా తీయకుండా ఇంకా అలాగే షూట్ చేశాను. అంటే నేను ఎలా ఉన్నది అలా పెట్టడానికే ఇష్టపడతాను. అందరూనేమో ఏంటి ఇలా పెడుతుంది వీడియోస్ అనుకుంటారు. అంటే మా రిలేటివ్స్‌లో కూడా కొంతమంది వీడియోస్ చూస్తున్నారంట ఈ మధ్య. మా వారితో కానివ్వండి, మా అత్తయ్య వాళ్ళతో కానివ్వండి ఎవరొకళ్ళు అంటూ ఉంటున్నారంట, "ఏంటి అలా ఉన్నాయి అలాగే పెట్టేస్తుంది" అనైతే. మాకున్నది అలాగే కాబట్టి నేను అలాగే పెడుతున్నాను. లేదంటే మనం అంటే ఆల్రెడీ సర్దేసుకున్న దాన్ని వీడియో తీస్తే ఏముంటది చెప్పండి. మనం సర్దుకున్న దాన్నే మీతో షేర్ చేసుకుంటున్నాను కదా నేను. మా ఇల్లు ఎలా ఉందో అలా చూయించాలంటే నేను ఇంకా అది కూడా ఒక డేర్ ఉండాలి ఎవరికైనా సరే. నేను అంటే మొత్తము కూడా సర్దేసుకుని ఆల్రెడీ సర్దుకున్న దాన్ని నేను చూపిస్తే అందులో ఏముంటది మీరే చెప్పండి. నేను నా ఓన్ వీడియోస్ చేసుకుంటూ నేను పైకొస్తున్నా కూడా అందరూ అనే మాటల వల్ల నాకు ఒక్కొక్కసారి బాధేస్తూ ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ. ఎందుకంటే ఒక్కొక్కరు అంటూ ఉంటున్నారు, "ఏంటి ఎప్పుడు ఆ పనులు, ఎప్పుడు అంటే ఇంట్లో చేసుకునే పనులు కూడా వీడియో తీసి పెడుతున్నావు" అనైతే అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి నా వీడియోస్ చూసే వాళ్ళలో ఒక 20 మెంబర్స్ నా వీడియోస్ చూస్తే అందులో ఒక 1 మెంబర్ నుండి ఇలా వస్తుంది అంతే. అందుకే నేనైతే ఎప్పుడు కూడా ఇలాంటి వాటి గురించి పట్టించుకోను. ఇంకా ఈ విషయం మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్‌లో అంటే నాకు రీసెంట్‌గా ఒక కామెంట్ అయితే వచ్చింది. "నేను మీ వీడియోస్ చూస్తాను సిస్టర్. మీ వీడియోస్ చూస్తూ ఉంటుంటే నాకు ఇలా మోటివేషన్‌గా అనిపిస్తుంది. మీ వీడియోస్ నాకు చాలా నచ్చుతున్నాయి. నేను కూడా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ తెరిచాను. అంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను" అనైతే ఒక కామెంట్ అయితే పెట్టారు. రీసెంట్‌గా నాకు ఒక షార్ట్ వీడియోస్ కిందైతే. నాకైతే ఆ వీడియో చూసిన వెంటనే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే లిటరల్లీ అసలు నా కళ్ళెంబట నీళ్ళైతే అసలు ఆగలేదు. అసలు బాగా ఏడ్చేసేయాలి అన్నంత ఫీల్ వచ్చేసింది. ఎందుకో తెలియలేదు కానివ్వండి. ఆ కామెంట్ చూసిన వెంటనే. నన్నే ఎప్పుడు అందరూ కూడా ఎందుకిలా చేస్తుంది అనే వాళ్ళు, అలాంటిది నా వీడియోస్ చూసి ఒకరు ఇలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కుదిరితే ఇక్కడ మీకు ఆ కామెంట్‌ని కూడా నేను స్క్రీన్ పైన ప్లే చేస్తాను. అలాగే ఇంక ఇక్కడైతే పిల్లల బట్టలు చూసారు కదా! ఇంక ఇక్కడ మొత్తము కూడా సర్దేశాను. ఇంకా పిల్లల బట్టలైతే మామూలుగా పెడితే అంతగా అంటే గజిబిజిగా పడిపోతూ ఉంటాయి. వాళ్ళకి చిన్న సైజులో ఉంటాయి కదా బట్టలు మొత్తము కూడా. ఇంక అవన్నీ మడత పెడితే చిన్నగా ఉంటాయి. అవి ఒకటి లాగుతుంటే మొత్తము కూడా పడిపోతూ ఉంటాయి. అందుకే మొత్తము కూడా అదే మామూలుగా అల్మారాలో పెట్టామనుకోండి కిందకు పడిపోతాయి. అదే అట్లా అట్టపెట్టెలో పెట్టుకున్నామనుకోండి అలాగే నిల్చుని ఉంటాయి. ఇంకా అందుకే ఎప్పటినుండో ఇలాగే అట్టపెట్టెలో అయితే పెడుతూ ఉంటాను. అంటే పిల్లలవి బట్టలకి మనకి కొత్త బట్టలు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా అట్టపెట్టెలు. ఆ అట్టపెట్టెలయితే పెట్టేసి ఇంకెక్కడైతే చూడండి ఇంక అట్టపెట్టెలో పెట్టేసి బట్టలైతే పిల్లలవి కూడా సర్దేశాను. ఈరోజైతే వర్షాలు పడుతున్నాయి కదా! ఇప్పుడైతే మనకి. ఇంకా వర్షాలు పడేసరికి ఇలా తలుపుల మీద అక్కడక్కడ ఆరేస్తూ ఉన్నాను బట్టలు. ఇంకా కొన్ని బట్టలు పిల్లలవి ఆరలేదు. లేదంటే దాని పైదాకా ఇట్లా ఎత్తుగా కనిపిస్తాయి అట్టపెట్టెల్లో. ఇంకా ఇక్కడైతే కింద సైడ్ కూడా ఇవి వాడని బట్టలే. అంటే పరుపులు అంటే పాత శారీస్ ఉంటాయి కదా! అమ్మవి, అత్తయ్యవి కొన్ని శారీస్ అయితే అట్టి పెట్టాను. ఇంకా అవైతే పరుపులు కుట్టిద్దామని ఎప్పటినుండో అనుకుంటున్నాను. కానీ వాళ్ళు పరుపులు కుట్టేవాళ్ళు కూడా రావడం లేదు. ఇంకా వాళ్ళొస్తే అవి ఇచ్చేయాలి. ఇచ్చేస్తే మనకి 2, 3 పరుపులైతే కుట్టిస్తారు. నాకు కూడా మా బెడ్ మీద మంచి మంచిగా బెడ్‌షీట్స్ అవి ఇవి వేసుకోవాలి అనిపిస్తది. కానీ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ కానీ ఇంకా ఆగితే గానీ ఇంకా బెడ్‌షీట్స్ అలాంటివి వేసుకున్నా కూడా మురికి చేయకుండా ఉంటారు. అలాగే ఇప్పుడు పిల్లలు కూడా పాస్ పోసేస్తూ ఉంటారు కదా! ఇంకా అలాంటి టైంలో మనం బెడ్‌షీట్స్ అవి ఇవి కొన్నా కూడా ఎక్కువ రోజులు ఉండవనైతే నేను ఇంకా బెడ్‌షీట్స్ అలాంటివి వేయడం లేదు. ఇంకా దుప్పట్లు అలాంటివే వాడుతున్నాను. లేదా బొంతలుంటాయి కదా! వాటినే వాడుతున్నాను. ఇంకా బొంతలు కుట్టిస్తే మాకు కొన్ని రోజులు ఇంకా యూజ్ అవుతాయి. ఒక 1 ఇయర్ పాటనైతే కుట్టిద్దాము అనుకుంటున్నాను. ఇక్కడ నా బట్టలు కూడా చూసారు కదా! తీసేసి ఇంక మొత్తము కూడా సర్దుతున్నాను. నా బట్టలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ నేను డైలీ యూజ్ చేసే బట్టలు మాత్రమే. ఇంకా మిగతావి బీరువాలో ఉన్నాయి కొన్నైతే. ఇక్కడ పక్కన బ్లాక్ కలర్ బ్యాగ్ అయితే కనిపిస్తుంది కదా! ఆ బ్యాగ్‌లో అయితే మా పిల్లలవి చిన్న పిల్లల టైంలో అంటే మా పెద్దోడు చిన్నగున్నప్పుడు ఆ బట్టలన్నీ కూడా దానిలో ఉంటాయి. ఇంకా ఆ బట్టలు ఎవరికైనా ఇచ్చేద్దామన్నా కూడా నాకు మనసు ఒప్పడం లేదు. ఎందుకంటే అవి ఒక గుర్తులాగా ఉన్నాయన్నమాట. ఈ మంత్‌లో ఇవి వేసాము, ఈ మంత్‌లో ఇవి వేసామనైతే. కానీ నాకైతే అసలు ఎవ్వరికీ ఇవ్వాలనిపించడం లేదు. అందుకే అలాగే బ్యాగ్‌లో పెట్టేసి ఉంచాను. ఈ డ్రెస్ వచ్చేసి నాది బ్లూ కలర్ డ్రెస్. నేను శారీతో అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అత్తయ్య శారీ ఇదైతే. నాకైతే చాలా నచ్చింది. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది కూడా వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్‌గా.
నాకు సరిగ్గా స్టిచ్చింగ్ చేసేవాళ్ళైతే ఎవరు ఉండట్లేదని అయితే అలా ఉంచేసుకుంటున్నాను. లేదంటే కనుక చాలా బట్టలే ఉన్నాయి, అంటే శారీస్ చాలానే ఉన్నాయి. ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనిపిస్తుంది మనకి. మామూలుగా అంటే ఒకే మోడల్ కాకుండా ఇంకా డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్లో మోడల్స్ కావాలి అనిపిస్తుంది. ఇంకా అలా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎవరు మాకు అంటే మా ఊర్లో ఎవరు దొరకడం లేదు నాకు. ఎవరైనా మీలో ఎవరైనా స్టిచ్చింగ్ చేస్తాము అంటే కామెంట్ చేయండి, ఎందుకంటే ఆన్లైన్లో కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటాను. మాకు శారీస్ అయితే చాలానే ఉంటాయి. అలాగే కుట్టే వాళ్ళు ఉన్నారు, కానీ అటు అంటే అవనిగడ్డ అటు సైడ్ అయితే ఎక్కువకి కుడతారనమాట. ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి 500 అలా తీసుకుంటారు. ఇంకా అందుకే మనకి చాలా ఎక్కువ ప్రైస్ అనిపిస్తుంది. మనకు ఉండేది శారీసే తక్కువ కదా, ఇంకా అలాంటివి అంత ప్రైస్ పెట్టి ఎందుకు అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే చూసారా, నేను డబ్బులు అంటే ఎప్పుడో అట్టపెట్టు కింద అంటే పిల్లల బట్టలు బాక్స్ కింద పెడతానని చెప్పాను కదా, దాని కింద ఎప్పుడో డబ్బులు పెట్టినట్టున్నాను. ఒక 150 ఎంతో కనిపించాయి. అవన్నీ కూడా ఇంక ఇప్పుడు బట్టలు సర్దుతుంటే ఒక 150 కనిపించాయి. ఇంకా ఇక్కడైతే నా బట్టలన్నీ కూడా ఇలా సర్దేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ కూడా నేను రోజువారీ వేసుకునే బట్టలని అయితే చెప్పాను కదా, ఇంక ఇవన్నీ ఇలా నాకు అందేలాగా పెట్టుకుంటే పద్దాకా ఇంకా తీసుకోవడానికి బాగుంటుందని అయితే ఇంక ఇక్కడే పెట్టుకుంటున్నాను. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అలాగే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో. అలాగే మన ఛానల్లో విలేజ్ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంటే నా డే మొత్తం నేను ఎలా ఉంటాను అన్నది మీకు వీడియోస్ రూపంలో షేర్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఇంకా కొన్ని వీడియోస్ అయితే నాకు తోచినవి నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను, కొన్ని చూడండి అందరూ కూడా. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క చిన్న లైక్ కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో అనేది మరొకరికి షేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇక వీడియో విషయానికి వచ్చేస్తే ఇంక ఇక్కడ చున్నీ అయితే వైట్ చున్నీ నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా దాన్ని అయితే నేను కవర్లో పెట్టుకున్నాను. ఇలా అయితే కావాల్సినప్పుడు ఇలా కవర్లో తీసుకున్నాము. ఇంకా మళ్ళీ కవర్లో పెట్టుకుని ఒక చోట పెట్టుకోవచ్చు. అన్ని బట్టల్లో పెట్టేస్తుంటే కలిసిపోతున్నాయి కదా అని అయితే ఇంకా అట్లా పెట్టుకున్నాను. నేను ఇక్కడ సర్దే బట్టలన్నీ కూడా మీరు మ్యాక్సిమం వీడియోస్లో అంటే నా వీడియోస్లో చూసే ఉంటారు. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో వేసుకున్న బట్టలే ఇవన్నీ కూడా. ఇంకా ఈ అల్మారా తర్వాత ఇంకా కింద కూడా ఒక అల్మారా ఉంది. ఇంకా అవైతే వాడని అంటే యూజ్ చేయని బట్టలే అవన్నీ కూడా. ఇంకా అవన్నీ కూడా వీడియో అయితే తీయలేదు. ఇంకా అదంతా మంచం కింద కదా, ఇంకా అవంతా కూడా నేనే నీట్గా సర్దేసుకున్నాను. వీడియో తీయడానికి కూడా కుదరదేమో అని అయితే ఇంకా సైడ్కి అయితే ఇలా ఒక టబ్ లాగా అయితే పెట్టుకున్నాము. అంటే యూజ్ చేయని కొన్ని బట్టలు అయితే ఉంటున్నాయి. ఇంకా అవన్నీ కూడా ఇంకా మూటలాగా పెట్టుకుని ఇంకా దానిలో అయితే కట్టేసి ఇంకా దానిలో అయితే వేసేసాను. పైన అయితే ఇంక ఈ బొంతలు కూడా ఇంక ఇవి ఎప్పుడైనా వర్షం పడినప్పుడు వేరే బొంతలు ఏమైనా ఆరనప్పుడు అలాంటి టైంలో అయితే పెట్టుకోవచ్చు అని అయితే ఇలా అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని మా పిల్లలవి వస్తువులు ఉంటే ఇంకా అవి కూడా పెట్టేసుకుని ఇంకా విస్తరాకులు కూడా ఇక్కడే ఉంటే పెట్టేసి ఇలా టవల్ అయితే ఒకటి సింపుల్గా ఇలా కప్పేసాను, అంటే నీట్గా ఉండడానికి. చూసారా, ఇందాకైతే ఒక రకంగా అనిపించింది కదా చూడడానికి బాగా ఉన్నట్టుగా. ఇలా టవల్ కప్పితే చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. ఇంకా దీనిపైన సింపుల్గా డెకర్ లాగా కవర్ చేయడానికి అయితే ఇలా టెడ్డీ బేర్ని అయితే పెట్టుకుంటాను. ఇంకా ఈ డ్రెస్ అయితే ఇంకా వాష్ చేయాలి. ఇంకా అందుకే ఇంకా బ్యాగ్ పైన అయితే పెట్టాను, అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అందుకే ఇంక అక్కడైతే పెట్టాను. ఇవి టవల్స్ అయితే యూజ్ చేయడం లేదు, బీరువాలో పెట్టాలి. ఇంకా ప్రస్తుతానికి ఇక్కడ పైన అయితే పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఫైనల్గా అయితే మా మినీ రూము చాలా వరకు సర్దటం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఎక్కువగా వర్షాలు కూడా పడుతున్నాయి కదా, వీడియోస్ ఏమీ షూట్ చేయడం లేదు, అంటే బయట పనులు చేసుకునేవి. ఇంకా ఇదైతే లోపల కూర్చుని చేసుకోవడమే కదా అని అయితే షూట్ చేసుకుంటున్నాను. ఇది సర్దేటప్పుడు అయితే మొత్తము సర్దిన దాకా అయితే మా చిన్నోడు పడుకునే ఉన్నాడు. చూసారు కదా, ఇంకా వీడియో అయితే అయిపోయింది. ఇంకా చూసారు కదా, మా రూమ్ అయితే సర్దటం అయితే అయిపోయింది. మా మినీ రూమ్ ఎలా ఉందో మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఫైనల్గా ఇంకా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది చూడండి. ఇంకా నీట్గా అయితే సర్దేశాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో చూసి మీరే కామెంట్ చేయాలి. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా సింపుల్గా అయితే డెకోర్ అయితే ఇలా చేసేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను. బాయ్ గైస్.